హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మీ క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12ఏలో రోమన్ నెంబర్ 2లో 11, 12, 13 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 11th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, సో లిమిట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటో కన్సిడర్ చేద్దాం. ఏమని తీసుకుంటున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఏ విధంగా చేయాలి? ఇక్కడ మనం లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలో చూడండి. ఇక్కడ మనం లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు ఏ దగ్గర ఫైండ్ చేయాలి. సో మనం ఏం చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైనైట్ వాల్యూ వచ్చింది అంటే అదే లిమిట్ అవుతుంది. లేదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. స్టెప్ 2 ఏం చేయాలి? సింప్లిఫికేషన్. ఓకేనా? ఫస్ట్ చెక్ చేద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏం చేయాలి? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చూడండి. ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ బై ఏ మైనస్ ఏ. ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ అంటే 0 బై ఏ మైనస్ ఏ 0. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా? 0/0 ఫామ్లో ఉంది. అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కదా. ఇప్పుడు స్టెప్ 2 సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ మనం ఏ విధంగా చేస్తాం? ఫ్యాక్టరైజేషన్ అయినా చేయాలి, లేదా రాడికల్స్ ఉంటే రేషనలైజేషన్, అంటే స్క్వేర్ రూట్స్ ఉన్నప్పుడు రేషనలైజేషన్ చేయాలి. ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ సింప్లిఫై చేయాలి. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్సే ఉన్నాయి కాబట్టి మనం ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది? ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ సైన్ ఏని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఏ సైన్ ఏ ఇన్ న్యూమరేటర్లో ఏ సైన్ ఏని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో చూడండి ఏమవుతుందో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్ సైన్ ఏ. ఏం చేస్తున్నానని చెప్పాను? ఏ సైన్ ఏని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఏ సైన్ ఏ ప్లస్ ఏ సైన్ ఏ. ఇంకేముంటుంది? మైనస్ ఏ సైన్ ఎక్స్. ఓకేనా? బై ఎక్స్ మైనస్ ఏ. సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ, రెండిట్లోని సైన్ ఏ అనేది కామన్ ఉంది. సైన్ ఏ కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది. సో నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి నేను మైనస్ ఏ అనేది కామన్ తీస్తున్నానమ్మా. మైనస్ ఏ అనేది కామన్ తీస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఏ సైన్ ఎక్స్ ఉంది కదా. మైనస్ ఏ కామన్ తీస్తే ఏముంటుంది? సైన్ ఎక్స్ ఉంటుంది. అయితే ఇక్కడే ఉంది ప్లస్ ఏ సైన్ ఏ ఉంది. మైనస్ ఏ కామన్ తీసాను కాబట్టి మైనస్ సైన్ ఏ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మైనస్ ఏ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్స్ సెపరేట్గా రాస్తాను. సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఎక్స్ మైనస్ ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ అనేది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే మనకేం తెలుసు? 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని తెలుసు. ఇప్పుడు ఇదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తే ఏ విధంగా వస్తుందో చూడండి.
ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి, సి ప్లేస్లో ఎక్స్, డి ప్లేస్లో ఏ ఉంది కదా, కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంటుంది. బై ఏముంది ఇక్కడ, ఎక్స్ మైనస్ ఏ అనేది ఉంది. ఓకేనా, ఎక్స్ మైనస్ ఏకి ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నానమ్మా. మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకేముంటుందమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. అంతేనా, ఇదే కదా ఉంటుంది. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేద్దాం. మనం ఏం ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి, సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. ఇంతేనా, వాల్యూ వచ్చింది. అండ్ ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ ఏమవుతుందమ్మా, టెన్స్ టు 0. ఎక్స్ మైనస్ ఏ బై 2 అనేది కూడా ఏమవుతుంది, టెన్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి ప్రతి టర్మ్కి కూడా. సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఏ మైనస్ ఏ అనేది కాన్స్టెంట్ కదా, ఏ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఎక్స్ టెన్స్ టు ఏ అంటే మనం ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 రాయొచ్చా, ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా రాస్తున్నాను అనేది. సో ఇక్కడ సైన్ ఏ అనేది కాన్స్టెంట్ కదా, సో లిమిట్ అప్లై చేసిన కాన్స్టెంట్ వస్తుంది, మైనస్ ఏ ఇంటూ సో కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూషన్. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ అంటే 2a బై 2, 2 క్యాన్సిల్ అయితే ఏ ఉంటుంది, ఇంటూ ఇక్కడ మీరు ఈ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే కనుకమ్మా, ఈ టర్మ్ ఏ విధంగా ఉందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉంది. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది అంతే. ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు మనకి స్టాండర్డ్ లిమిట్ తెలుసు కదా 1 అని. సో వాల్యూ 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. ఓకేనా, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి, ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ వచ్చింది వాల్యూ, సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ వచ్చింది. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది. సో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏదైతే యూజ్ చేసామో అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు, కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఫంక్షన్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అని కన్సిడర్ చేశాను. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూషన్. ఇక్కడ లిమిట్ అనేది మనం ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర కదా ఫైండ్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, సైన్ పై కాస్ స్క్వేర్ 0 బై 0 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ పై ఇంటూ కాస్ స్క్వేర్ 0. కాస్ స్క్వేర్ 0 అంటే ఏంటమ్మా, కాస్ 0 హోల్ స్క్వేర్. కాస్ 0 అంటే వాల్యూ 1, 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ పై బై 0 స్క్వేర్ అంటే 0. సైన్ పై వాల్యూ మనకేం తెలుసు, 0, 0 బై 0. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది, 0 బై 0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు స్టెప్ 2 సింప్లిఫికేషన్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఏమిచ్చారు,
సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కదా. సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి ఏ విధంగానో. సైన్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చా? ఓకేనా, బై ఎక్స్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ పై ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మల్టిప్లై చేయండి, పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్. సైన్ పై మైనస్ పై అంటే ఏంటి 180, సైన్ 180 మైనస్ అంటే మనకి ఏ క్వాడ్రెంట్లో వస్తుందమ్మా? సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది ఏంటి? పాజిటివ్. అండ్ ఇక్కడ 180 ఉంది కాబట్టి సైన్ సైన్గానే ఉంటుంది. సైన్ 180 మైనస్ టీటా సైన్ టీటా అవుతుంది. సో ఇక్కడ సైన్ పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు కదా, బై ఎక్స్ స్క్వేర్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే పై సైన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. పై సైన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఈ పై అనేది కాన్స్టెంట్ కదా, సో కాన్స్టెంట్ ముందు రాస్తున్నా. ఇంటూ సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై, ఇక్కడ డినామినేటర్లో చూడండి పై సైన్ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ రాస్తాను పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇంక రిమైనింగ్ ఏమున్నాయి చూడండి అమ్మా. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో రెండింటిని ఒక దగ్గర రాస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వచ్చిందమ్మ వాల్యూ? పై ఇంటూ సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కదా, అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గరే కదా ఫైండ్ చేయాలి మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పై ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు సైన్ ఎక్స్ అనేది ఏమవుతుంది? సైన్ ఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది. సైన్ ఎక్స్ టెన్స్ టు 0 అంటే సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఆల్సో టెన్స్ టు 0. దట్ ఇంప్లైస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు 0 అవుతుంది. సో ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు పై సైన్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు 0 అవుతుంది. దట్ ఈస్ సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కూడా లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, అండ్ మనకి స్టాండర్డ్ లిమిట్ ఏం తెలుసు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ 1 అని తెలుసు కదా. సో ఇదే ఫార్ములా మనం ఇక్కడ ఈ 2 లిమిట్స్ దగ్గర కూడా అప్లై చేసామనుకో ఏమవుతుంది వాల్యూ అనేది? దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ, సో ఇక్కడ ఏంటమ్మా ఎక్స్ ప్లేస్లో పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అంతే. ఓకేనా, సో స్టాండర్డ్ లిమిట్ అప్లై చేస్తే ఈ వాల్యూ 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వాల్యూ అనేది 1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు పై. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? పై. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది? ఏమైనా డౌట్స్ ఉంటే కనుకమ్మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 13th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, సో లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అని కన్సిడర్ చేశాను. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం తెలుసు మనకి? సబ్స్టిట్యూషన్ అని తెలుసు కదా. సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేయాలి? లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుందో చూడాలి.
ఓకేనా? సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో ఫైండ్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0 బై 0. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి కదా. క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 బై 0. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 0 బై 0 వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా వచ్చింది? 0 బై 0 కదా, ఇండిటర్మినేట్ వచ్చింది. మనం ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక ఫైనైట్ వస్తే, ఒక ఫైనైట్ వాల్యూ అనేది వస్తే కనుక అదే లిమిట్ అవుతుంది. లేదు 0 బై 0 కానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు సెకండ్ స్టెప్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సింప్లిఫికేషన్. సో ఇప్పుడు ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో ఆ ఫంక్షన్ని సింప్లిఫై చేద్దాం. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఏ విధంగా సింప్లిఫై చేస్తానంటే చూడండి, మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏం తెలుసమ్మా? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇంతేనా తెలుసు? ఇదే కదా మనకి తెలుసు ఫార్ములా అనేది. సో ఇప్పుడు ఇదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఏ విధంగానో చూడండి. దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇంతేనా? చూడండి, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తాను. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో నేను క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అని, బి ప్లేస్లో క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తా. ఏమవుతుందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇది ఏ అని ఇది బి అని తీసుకోండి. ఏం రాయాలి? ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ. ఏ అంటే ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ బి అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏముంది? ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ ఇంటూ రాశాను. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేశానో? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇక్కడ క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటాయి? 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే -1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ, ఓకే. సో ఏమవుతుంది? క్యూబ్ రూట్ని పవర్ 1/3 అని రాయొచ్చు కదా. అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 2/3 అవుతుంది. ఓకేనా? క్యూబ్ రూట్ ఉన్నదే పవర్ 1/3 అని రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 2x కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x బై ఎక్స్ ఇంటూ ఏముందమ్మా? 1 ప్లస్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 2/3. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 2/1 ప్లస్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 2/3 ఉంటుంది. ఓకేనా? లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి. ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 2/3. ఎక్స్ టెన్స్ టు 0 చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ 1/1
1 plus 0 power 2 by 3, 1 power 2 by 3 plus 1 plus 0 power 1 by 3 అంటే 1 power 1 by 3 into 1 power 1 by 3 plus 1 power 2 by 3. సో 1 power ఎనీథింగ్ ఏమవుతుంది 1 1 plus 1 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 by 3 అవుతుంది. ఓకేనా? దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చిందమ్మా 2/3 వచ్చింది. ఓకేనమ్మా? సో ఈ ప్రాబ్లం సింప్లిఫికేషన్ అనేది వెరీ ఈజీ. మనం ఒకే ఒక ఫార్ములా యూజ్ చేసాం. ఏంటది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసాం. మనకి ఏదైతే న్యూమరేటర్లో ఉందో ఆ టర్మ్ని ఏ మైనస్ బి, ఓకే, అంటే ఏ ప్లేస్లో క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అని, బి ప్లేస్లో క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ని కన్సిడర్ చేసి సింప్లిఫై చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 12Aలో రోమన్ నెంబర్ 2లో 11, 12, 13 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.